రవి గారు, మీతో అలా మాట్లాడటం కాస్త బాధగానే ఉన్నా మీరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. అయినా మీరు ఎవరిని తప్పు పట్టకండి. ఎంతైనా అక్కి కూడా మిమ్మల్ని ప్రేమిస్తుందన్న విషయం నాకు తెలుసు. వద్దండి, మా నాన్నగారికి ఇవన్నీ నచ్చవు. మా నాన్నగారికి నేను ఎలా ఉండాలో అలా ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నగారు అడిగిన ఒకే ఒక కోరికని నేను నెరవేర్చాలని అనుకుంటున్నాను. నేను ఇబ్బందిగా మారను అని అంటూ ఉంటే మీరు తల్లిదండ్రుల గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో, తల్లిని తండ్రిని ఎంత బాగా చూసుకుంటారో. కొందరున్నారు తల్లిదండ్రుల్లా మారి సేవలు చేశారు, కానీ వాళ్ళ ప్రేమని గుర్తు పెట్టుకోకుండా అనరాని మాటలు అని దూరం అయిపోయారు. మీరైనా గుర్తు పెట్టుకున్నారు, సంతోషం రవి గారు. సరే అండి, నేను వెళ్తాను అని అంటూ వెంటనే ఆర్య చాంబర్ వైపు వెళ్తూ ఉంటాడు. ఇదేంటి, మనల్ని అంటున్నారు కదా? అవును, మనల్నే అంటున్నారా అనే విధంగా ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం రవి ఆర్య దగ్గరకు రాగానే అప్పుడు ఆర్య మాత్రం, వచ్చావా, జాయిన్ అయ్యేసావా, నిజంగా చాలా సంతోషం సార్. చెప్పండి సార్. ఇంపార్టెంట్ కోట్ని నా దగ్గర బదిలంగా దాచారు. దాన్ని ఎలాగైనా నేను భద్రంగా దాచుకోవాలి. సరేలే, అయినా నువ్విక్కడ జాయిన్ అయింది నా పర్పస్ కాదు, నిన్ను అక్కిని ఒకటి చేయటం కోసం. వద్దు సార్, అలాంటివేవి పెట్టుకోకండి. నువ్వు అలా అనుకుంటే నేనేమీ చేయలేను. నా పనిలో నేనుంటాను. నేను ఎవరు ఆపినా సరే నేను ఆగను కదా అనే విధంగా అంటూ ఉంటే రవి అలానే చూస్తూ ఉంటాడు. అంతలో రాకేష్ వచ్చి, ఏంటి ఈ మిస్టేక్? అయినా ఇదేనా నువ్వు చేసే పద్ధతి? నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా చెయ్యొద్దు అని? సార్, అది నేను చేయలేదు, నాకు తెలుసు. అయినా నేను చెప్పింది ఏం చేశావు? ఎన్నిసార్లు చెప్పాలి? సార్, చేస్తాను సార్, అదే పనిలో ఉన్నాను. అంతలో రాకేష్ పక్కకు వచ్చి ఫోన్ చేస్తారు. కోర్ట్ నాకు పంపిస్తానని చెప్పావు కదా, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఆల్రెడీ టైం కూడా చాలా తక్కువ ఉంది కదా. నేను ఇంకో గంటలో పంపిస్తాను, త్వరగా పంపించు అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే, మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరు ఆ కోట్ని ఎలాగైనా సరే దొంగలించాలి సార్. మేమెలా చేస్తాం సార్? అయితే ముగ్గురం కలిసి జైల్లో కూర్చుందాం, పదండి, వెళ్దాం పద. వద్దు సార్, వద్దు. జైలు అన్న మాటని మీరు మా ముందు మాట్లాడకండి. అలాంటప్పుడు ఆ కోట్ని దొంగలించి నా చేతిలో పెట్టండి. మీ ఉద్యోగాలు ఉంటాయి, మీ అప్పులు పోతాయి, సంతోషంగా ఉంటారు. మీ అన్నయ్య ఛాంబర్లోనే ఆ కొటేషన్ ఉంది, వెళ్ళండి అనే విధంగా అనగానే వెంటనే ఛాంబర్ ముందు, నువ్వెళ్ళు, లేదన్నయ్య నువ్వే ముందు వెళ్ళాలి అనే విధంగా ఇద్దరు కూడా ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు. వీళ్ళు వెళ్ళేలా లేరు, నేనే సెట్ చేసి రావాలి అని అంటూ రాకేష్ వెంటనే వచ్చి, మీరు ఇక్కడే ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను అని అంటూ ఆర్య క్యాబిన్లోకి వెళ్తూ ఉంటాడు. ఇదేంటి మా తమ్ముళ్ళు అక్కడ గొడవ పడుతున్నారు అని అంటూ అలా చూస్తూ ఉండగా అంతలో, సార్, మీతో మీ తమ్ముళ్ళు ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఏం మాట్లాడాలి? ఏమో సార్, తెలీదు. మాట్లాడాలని అనుకుంటున్నారు కదా, యాజ్ ఏ వర్కర్స్గా ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో. సరే అయితే రమ్మను, త్వరగా రండి అని అనగానే వెంటనే లోపలికి వస్తారు. ఏంటి, ఎందుకు వచ్చారు, నాతో ఏం మాట్లాడాలి అనే విధంగా అడుగుతూ ఉంటాడు. రాకేష్ గారు, ఏం మాట్లాడాలో చెప్పమనండి, త్వరగా చెప్పేసి వెళ్ళమనండి అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే, త్వరగా నేను అన్న పనిని పూర్తి చేయండి అని అంటూ సైగ చేయగానే, అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, మమ్మల్ని క్షమించండి అన్నయ్య, మేము తప్పు చేశామన్నయ్య, ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయమన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నాకు నువ్వు కావాలన్నయ్య, నువ్వు లేకుండా మేము లేమన్నయ్య అనే విధంగా ఇద్దరు కూడా అంటూ ఉంటే, మీరు లేవండి, మిమ్మల్ని నేను క్షమించను. అన్నయ్య, నువ్వే అలా అంటే ఎలా అన్నయ్య? ఏదో తెలియక తప్పు చేశాం, దూరం అయ్యాకే మీ బంధం ఏంటో తెలిసిందన్నయ్య. వీళ్ళేంటి తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, నిజంగానే ప్రేమను చూపిస్తున్నారేంటి అని మనసులో రాకేష్ అనుకుంటూ ఉంటే, అన్నయ్య నేను మిమ్మల్ని వదలమన్నయ్య, మమ్మల్ని క్షమించామని అనేదాకా నిన్ను వదలమన్నయ్య, ఏదో తెలియక తప్పులు చేసినంత మాత్రాన నువ్వు ఇలా చేస్తే ఎలా అన్నయ్య? సరే, ముందు మీరు బాధపడకండి అన్నయ్య, నువ్వు లేకపోతే మేము ఉండం అన్నయ్య, మీరు అలా అనకండి, అర్థమవుతుందా? అయినా రాకేష్, నువ్వు నా తమ్ముళ్ళను నువ్వే కలిపావు,
ఇక్కడ ఈ ఆఫీస్లో జాయిన్ అవ్వడానికి కూడా నువ్వే కారణం. నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అని అంటూ ఆర్య వెంటనే గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇదేంటి ఇలా హక్ చేసుకున్నాడో అని రాకేష్ మనసులో అనుకుంటూ ఉంటే, సరే ఎలాగో మనం ఒకటైపోయాం, కానీ నేను ఇక్కడ చైర్మన్ సీట్లో కూర్చున్నాను, అలా అని మీరు అడ్వాంటేజ్ తీసుకోకూడదు, అర్థమవుతుందా? మీరు ఎలా వర్కర్గా కంటిన్యూ అయ్యారో అలాగే ఉండాలి. ఇక మీదట కూడా గౌరీ గారికి మనం ఒకటయ్యామన్న విషయం తెలిస్తే చాలా సంతోషపడుతుంది. పదండి మనం వెంటనే గౌరీ గారికి చెప్దాం అని అంటూ వెళ్తూ ఉండగా ఆర్య వెంటనే ఒక్కడే వెళ్తాడు. ఒక్కడే ఉంది, త్వరగా తీయండి అని రాకేష్ అంటూ ఉండగా అప్పుడు వెంటనే శంకర్ తమ్ముళ్ళు అలానే చూస్తూ ఉంటారు. వెంటనే వెడి తిరిగి ఆర్య వస్తాడు. ఏంటి ఇంత త్వరగా ఎలా వచ్చానా అని అనుకుంటున్నారా? ఇదిగో నాకు ఒక ముఖ్యమైన బాధ్యతని అప్పచెప్పారు. ఈ కోట్ ఎవ్వరికీ కనబడకూడదు, చూయించకూడదు. అందుకే అలాంటప్పుడు నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మళ్ళీ వచ్చి ఈ కోట్ని పదిలంగా పెట్టుకోవాలనే వచ్చాను అని విధంగా అంటూ వెంటనే ఆ కోట్ని అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటాడు. ఇలా జరిగిందేంటి అని రాకేష్ మనసులో అనుకుంటూ ఉంటే, మరోవైపు మాత్రం అలా సడన్గా వెళ్తూ ఉండగా అంతలో గౌరీ తలకు ఆ శంకర్ తల ఢీ కొట్టుకుంటుంది. ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అంతలో గౌరీ క్రింద పడబోతూ ఉంటే వెంటనే శంకర్ మాత్రం చాలా గట్టిగా పట్టుకుంటాడు. అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ మైమర్చిపోతూ ఉంటారు. ఇక అను మాత్రం గతంలో జరిగిన జ్ఞాపకాలని గుర్తు చేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అంతలో ఒక్కసారిగా అను క్రింద పడిపోతుంది. ఏంటి అలా పడేశారు? నువ్వే చెప్పావు కదా ఆడవాళ్ళని చూడకూడదు, ముట్టుకోకూడదని. అందుకే నువ్వు చెప్పిన మాట గుర్తుకొచ్చి వదిలేశాను. ఏం చేస్తున్నారు మీరు అసలు? నేను మీ భార్యని, నన్ను అలా ఎలా వదిలేస్తారు? ఏంటి భార్య? మీకేమైనా పిచ్చి పట్టిందా? అంటే నేను అంటుంది ఆ ఉద్దేశంతో కాదు. నేను మీ బాస్ కదా. బాస్ అయినప్పుడు భార్యాభర్తల్లా ఆ బంధాన్ని మనం మెయింటైన్ చేయాలి అని అంటున్నాను. అర్థమవుతుందా? సరేలే మళ్ళీ ఢీ కొట్టండి. ఎందుకు ఎందుకు ఢీ కొట్టాలి? లేదంటే కొమ్ములు వస్తాయి. మీరు ఇలాగే బాగుంటారు, అలా బాగుండరు. అందుకే గుద్దండి. ఏంటో అసలు ఏం మాట్లాడుతుందో గౌరీ గారు ఒక్కోసారి అర్థమై చావదు అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే అను ఆర్య తలకు ఢీకొట్టి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. నిజంగా గౌరీ గారికి మెంటల్ ఎక్కింది, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలని చెప్పాలి. అంతలో గౌరీ చెల్లెలు అలా వెళ్తూ ఉండగా, ఓ బ్యూటీ పార్లరు, ఇలా రండి. ఏంటి మీతోని సార్ కాకుండా శ్రేయోభిలాషిగా చెప్తున్నాను ఒక మంచి మాట. ఏంటి సార్ అది? ఏంటా? మీ అక్కను త్వరగా పిచ్చి హాస్పిటల్కి తీసుకొని పోండి, అర్థమైందా?